వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మాచర్ల పట్టణంలో ఎస్కేబీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగం దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం న్యాయం మధ్య ఉన్న భేదా గురించి విద్యార్థులకు వివరిస్తూ ఎఫ్ఐఆర్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ సింగంశెట్టి బాలయ్య, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 75వ రాజ్యాంగం దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ పాల్గొన్నారు. జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ మాట్లాడుతూ చట్టం న్యాయం మధ్య ఉన్న భేదం గురించి విద్యార్థులకు వివరిస్తూ ఎఫ్ఐఆర్ పట్ల అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ సింగంశెట్టి బాలయ్య మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి రాజ్యాంగం గురించి, రాజ్యాంగం ఆమోదించబడిన మరియు అమల్లోకి వచ్చిన విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏపీజీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజ్యాంగం తయారయ్యే కాలం నాటికి పరిస్థితుల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏజీపీ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు అనిల్, వీరప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ సింగంశెట్టి బాలయ్య, కళాశాల లెక్చరర్స్ మల్లికార్జునరావు, జి కుమార్, రాజ్ కుమార్, దివ్యాదేవి, రత్నకుమారి, పలువురు అధ్యాపకులు, సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. నిర్వీర్యమైపోతుంది. అవునా? రాజ్యాంగానికి అమెండ్మెంట్స్ టైం టు టైం జరుగుతాయి. అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చట్టం. చట్టం అంటే ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చింది చట్టం తెలుసా? ఫస్ట్ మనిషి ఎక్కడి నుండి వచ్చారు? ఇంటికే చెప్పండి. మనిషి వచ్చిన ఆరిజిన్ ఏంటి అంటే అడవి, జంగల్. అక్కడి నుంచి చట్టం అనేది పుట్టింది. సో మనిషి అభివృద్ధి చెందే కొద్దీ ఆ చట్టం కాస్త కాగిత రూపం తీసుకుంది. సో మనిషి హ్యాపీగా బతకాలి అంటే మనిషి ఒక్కరే కాదుగా, సొసైటీ అంతా ఉంటారు కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్, కమ్యూనిటీ అంటారు కదా, అందరూ కలిసి హ్యాపీగా ఉండాలంటే అందరూ కొన్ని రూల్స్ పాటించాలి. ఆ రూల్స్ ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చుకుంటా ఏదైతే చట్టం. మెయిన్గా చట్టంలో నేరంగా పరిగణించేది ఏంటి అని అంటే కమిషన్, ఒమిషన్ ఆఫ్ యాక్ట్స్ అన్నమాట. కమిషన్ అంటే ఏదైనా చేయకూడని పని చేసినా, ఏదైనా చేయాల్సిన పని చేయకపోయినా ముందు నేరం తెలుసా? సో మన భారతదేశంలో ముఖ్యంగా గొప్ప మేధావులు ఎప్పుడు లేరు చెప్పండి? ఫ్రీడమ్ అప్పుడు లేరు, అవునా కాదు? మరి ఇప్పుడు ఏమైపోయారు అంతా? వాళ్ళ కంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, ఇంకా ఎంతోమంది వాటర్ అంతమంది ఉన్నారు. మరి అంతమంది ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో ఉంటే మన భారతదేశము పవర్ఫుల్ నేషన్ ఎక్కడ పదాలు కదా జరుగుతుంది కదా. మన భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఏంటి అని అంటే ప్రపంచంలో అన్ని దేశాల కాన్స్టిట్యూషన్స్ కన్నా లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్. సో దీనికి మెయిన్గా చెప్పుకోవాలంటే సోషలిస్ట్ అంటారు. సోషలిస్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే పవర్ వితౌట్ లిమిట్ అన్నమాట. అంటే పవర్ అంత అంటే ఎటువంటి శక్తి కూడా తగ్గకుండా అన్లిమిటెడ్ పవర్ తోటి మన కాన్స్టిట్యూషన్ పనిచేస్తుంది. అలాగే సెక్యులర్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు భేదాభిప్రాయాలు ఉంటాయి, కులము, మతము, ధనికులు, పేదవాళ్ళు ఇట్లా ఉంటాయి. అట్లా అన్బయాస్డ్ అనమాట సెక్యులర్ అంటే. అలాగే డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే తెలుసా? మనం అన్నాం కదా, నడిచేది ఎట్లాగా ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని. ఈ విధంగా మనము మన దేశాన్ని నడిపించాము. సో ఇక్కడ ప్రతి ఒక్కటి సోషలిస్టు, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్, సోవరెన్. సో సోవరెన్ అంటే వితౌట్ పవర్ అనమాట, విత్ అన్లిమిటెడ్ పవర్. సో మెయిన్గా ఇంకోటి నేను చెప్పేది ఏంటి అంటే మనకి ఈ కాన్స్టిట్యూషన్ అమలుపరిచే టైంలో మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హ్యాజర్డ్ కరప్షన్ ఉందా? ఇటువంటి ఎన్నో ఉన్నాయా లేదా? సో మీరందరూ రేపు ఒక పదవిలోకి వెళ్ళగలుగుతారు, అవునా కదా? అంటే
ఉద్యోగాలకు వెళ్తారు, బిజినెస్ చేస్తారు, రకరకాల ఆక్యుపేషన్స్ వస్తాయి. సో మీరు చేయాల్సిన పరంగా ఏంటి అంటే ఆర్టికల్ 15 ఏం చెప్తుంది అని అంటే రైట్ టు ఈక్వాలిటీ చెప్తుంది. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ చెప్తుంది. ఈ రెండింటిని కలిపి మీరు చదివితే ఏంటి అని అంటే ప్రతి ఒక్క మనిషి సరి సమానంగా మంచి జీవన ప్రమాణంతో జీవించాలా, అట్ ద సేమ్ టైం హుందాగా జీవితాన్ని లీడ్ చేయగలగాలి. సో ఈ రెండు చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? చట్టం అంటే మనకు తెలిసిందే ఏంటి? ఆ ప్రొవిజన్ అండ్ కమిషన్ ఆఫ్ యాక్ట్స్ అర్థమైందా? అంటే ఎలా ఉండాలి అప్పుడు? నువ్వు మనిషికి ఉండే స్టేజెస్ ఏంటి? ఒకటి చైల్డ్ ఉంటుంది, రెండోది అడల్ట్ ఉంటుంది, ఇంకోటి ఓల్డ్ ఏజ్. అవునా కదా? సో ఈ మూడిటి ఈ జనరేషన్స్ ఉంటాయా లేదా? ఈ జనరేషన్లో ఏమి అలవర్చుకోవాలంటే డిసిప్లిన్ అలవర్చుకున్నారనుకోండి, మీరు లైఫ్లో ఖచ్చితంగా అనుకున్న గోల్స్ అన్నీ కానీ మీరు రీచ్ అవ్వగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారు. మీరు రేపు పర్సనాడు ఇప్పుడు మీరు మిమ్మల్ని వచ్చి ఎవరైనా సహాయం అడిగితే చేయగలరా? మీరు ఎంతవరకు చేయగలరు? ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు చేయగలరు, అవునా కదా? రేపు మీరు అందరూ ఒక మంచి పొజిషన్స్లో కూడా అడాప్ట్ అవ్వగలిగితే అప్పుడు మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా చేయగలుగుతారా? చేయగలరు, ఖచ్చితంగా చేస్తారు కదా. సో మనము ముఖ్యంగా పెంచుకోవాల్సింది ఏంటంటే దేశభక్తి. అది కామన్ పాయింట్ కదా అందరికీ. దేశభక్తి అనేది కామన్ పాయింట్ కదా, అందరిలో ఉంటుందో లేదా దేశభక్తి. సో ఈ దేశభక్తి ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? కష్టపడేటో ఫ్యామిలీ కోసం చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కష్టపడతారు మన కోసం, పెద్ద తర్వాత ఫ్యామిలీ కోసం. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. SS రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ SKBR డిగ్రీ కళాశాల ఎదురు మాచర్ల. ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలం, పొలాలు, ఇల్లు అమ్మదలిచిన వారు, కొనదలిచిన వారు SS రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి. మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బ్రోకరేజ్ కూడా చేయబడును. ఎక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలం, పొలాలు, ఇల్లు నిర్మాణం చేసిన ఇంటిని అమ్మబడును, కొనబడును. సంప్రదించవలసిన వారు SS రియల్ ఎస్టేట్స్, శ్రీశైలం రోడ్ SKBR డిగ్రీ కళాశాల ఎదురు మాచర్ల. మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి, తోట సుబ్బారావు, నాన్నయ్య యాదవ్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9849543158. మరొక నెంబర్ 9000089133. ఇంకో నెంబర్ 9866692708. ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. అడిగొప్పల శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు గొప్ప సదావకాశం. శ్రీ లక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్ GBR రూమ్స్ లో అతి తక్కువ ధరకే AC, non-AC రూములు లభించును. అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకముల టెంట్ సామాన్లు, వంట సామాన్లు, టేబుల్స్, కుర్చీలు, గ్యాస్ పొయ్యిలు, కూలింగ్ వాటర్, పెరుగు బకెట్స్, మహారాజా కుర్చీలు శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దెకు ఇవ్వబడును. దుర్గి మండలం అడిగొప్పల శ్రీ నిదానంపాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపరైటర్ ఈర్ల సురేష్. ఫోన్ నంబర్ 9133641934. మరొక నంబర్ 6302283007. ఇంకో నంబర్ 8125218986. దుర్గా భవానీ పూజా స్టోర్స్ RTC బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచర్ల, పల్నాడు జిల్లా.
పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్లు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచర్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపుల నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. భార్గవి హాస్పిటల్, మార్చల్ల. చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్. వెంకీ హెయిర్ స్టైల్స్, వెంకీ హెయిర్ స్టైల్స్, నెహ్రూ నగర్ మెయిన్ రోడ్, ఎల్ఐసి ఆఫీస్ పక్కన, మాచర్ల. యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్, చిన్నారులకు బేబీ కటింగ్, చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును. వెంకీ హెయిర్ స్టైల్స్, నెహ్రూ నగర్ మెయిన్ రోడ్, ఎల్ఐసి ఆఫీస్ పక్కన, మాచర్ల. మాచర్ల ప్రాంత ప్రజలకు శుభవార్త. పల్నాడు క్రేన్ సర్వీసెస్, పల్నాడు క్రేన్ సర్వీసెస్, పల్నాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద టన్ను బరువు నుంచి 150 టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన క్రేన్స్ అందుబాటులో కలవు. అందుబాటు ధరల్లో అన్ని వేళలా సర్వీస్ చేయబడును. సంప్రదించవలసిన వారు ప్రొప్రైటర్ ఉప్పుతల వెంకట్, డేరంగుల పరమేశ్వరరావు. మరిన్ని వివరాల కోసం 7090543471, మరొక నంబర్ 9908753362 నెంబర్లను సంప్రదించగలరు. మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్, సాగర్ రోడ్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురు. 24